ఎన్ని రోజులని ఇట్లా మోకాళ్ళ నొప్పులతో బాధపడతావు అత్త? నాకే జనక భయం అవుతుంది. మీరు కూడా ఇలా బాధపడుతున్నారా? ఫస్ట్ మనము మోకాళ్ళ మార్పిడి టీకేఆర్ ఎవరికి చేస్తామో తెలుసుకుందాం. పెయిన్, నొప్పి ఎక్కువగా ఉండి వాళ్ళు చేసే ప్రతి పనిలో నొప్పితో బాధపడుతూ ఒక కర్రనో వాకర్ సపోర్ట్తో తిరుగుతూ వాళ్ళ డైలీ యాక్టివిటీస్ లైక్ నిలబడడం, నడవడంలో కూడా ఇబ్బంది పడేవాళ్ళు. ఎక్స్రేలో ఎండ్ స్టేజ్ అంటే గుజ్జు కంప్లీట్గా పోయి ఎముకలు ఒకదాంతో ఒకటి రాసుకుంటూ ఉన్నప్పుడు, బాగా అరిగిపోయి డిఫార్మిటీ అంటే మోకాళ్ళు వంకర పైన వాళ్ళు. నెక్స్ట్ ఏంటో మర్చిపోయాను, బీపీ షుగర్. ఏజ్ ఎక్కువ, బీపీ షుగర్, ఒబేసిటీ ఉన్న వాళ్ళు కూడా ఏమీ భయపడనవసరం లేదు. మాకు మీ ఏజ్ కంటే కూడా ఫిజికల్ ఫిట్నెస్ చాలా ముఖ్యం. 80 ఏళ్ళు ఉన్నా యాక్టివ్గా తిరిగే వాళ్ళైతే ఇబ్బంది ఉండదు. బీపీ షుగర్ ఇటువంటి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ అనస్థెటిస్ట్ ముందే చెక్ చేసి వాటిని కంట్రోల్లో తెచ్చి సర్జరీ ప్లాన్ చేస్తారు. లావుగా ఉన్నా కానీ తిరుగుతున్న వాళ్ళైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎవరికి టీకేఆర్ ప్లాన్ చేసినా ఫస్ట్ అన్ని టెస్ట్ చేసి థరోగా చెక్ చేసుకొని ముందుకెళ్తాం. ఒకవేళ ఏదన్నా పెద్ద ప్రాబ్లం బయటపడితే అనస్థీషియా ఇచ్చినప్పుడు కానీ సర్జరీ తర్వాత కానీ ఇబ్బంది ఉంటుంది అనిపిస్తే లైఫ్ అనేది మోకాలి కంటే ముఖ్యం కాబట్టి పేషెంట్కి మేము సర్జరీ వద్దు అని అడ్వైస్ చేస్తాం. అన్నిటికంటే ముఖ్యమైనది మోటివేటెడ్ పేషెంట్ నేను సర్జరీ చేపించుకొని నొప్పి లేకుండా యాక్టివ్గా తిరగాలి అనుకుంటున్నాను అన్నది చాలా ముఖ్యం. ఇటువంటి పేషెంట్స్కి రిజల్ట్స్ చాలా బాగుంటాయి. ఈ టీకేఆర్ అనే సర్జరీ ఎమర్జెన్సీ కాదు. అన్నీ ప్లాన్ చేసుకొని పేషెంట్ ఫిజికల్గా మెంటల్గా రెడీ ఉన్నప్పుడు చేసే ఎలెక్టివ్ సర్జరీ. మా సార్ ఇది కూడా మర్చిపోయినాడు, మీరు మాత్రం మర్చిపోకుండా ఫాలో కొట్టండి.